హలో ఫ్రెండ్స్, నెల్లూరు సిటీలో లోకల్లో ఒక మంచి ఐటమ్ వచ్చిందండి. నెల్లూరు సిటీలో లోకల్లో ఒక మంచి ఐటమ్ వచ్చిందండి. ఇది చెన్నై హైవేకి చాలా దగ్గర వస్తుందండి. చెన్నై హైవేకి చాలా దగ్గర వస్తుందండి. తలపగిరి లేఅవుట్ అండి. పరమట ప్లేస్ అండి. సర్వీస్ రోడ్డుకు 4వ వస్తుందండి. చాలా బాగా ఉంటుందండి. పరమట ప్లేస్ అండి. 30 అడుగుల రోడ్లు అండి. 33 అంకణాల ప్లాట్ అండి. అంకణం 1,50,000 చెప్తారండి. అంకణం 1,50,000 చెప్తారండి. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉందండి. చాలా బాగా ఉంటుందండి. ఇది చంద్రబాబు నగర్ తార్ రోడ్డుకి 4వ 5వ వస్తుందండి. పరమట ప్లేస్ అండి. 30 అడుగుల రోడ్డు అండి. చెన్నై హైవేకి చాలా దగ్గర వస్తుందండి. అయ్యప్ప గుడి దాటిన తర్వాత చెన్నై హైవేకి చాలా దగ్గర వస్తుందండి. పరమట ప్లేస్ అండి. 33 అంకణాలండి. 1,50,000 చెప్తారండి. అంకణం 1,50,000 చెప్తారండి. చాలా రీజనబుల్గా ఉందండి. ఫ్లాట్ చాలా బాగుంటుందండి. తార్ రోడ్డుకి వాహనాలన్నీ పోతున్నాయి చూడండి. ఇదిగోనండి వాహనాలన్నీ పోతున్నాయి చూడండి. ఆ రోడ్డు మీద ఎప్పుడు 24 గంటల సర్వీస్ రోడ్డు అండి. చాలా బాగుంటుందండి. వాహనాలను పోతున్నాయి. ఇళ్ల మధ్యలో ఉందండి. 1,50,000 అండి. అంకణం 1,50,000 అండి. ఇప్పుడు హౌస్ కట్టుకోవచ్చండి. చుట్టూ హౌస్లు ఉన్నాయండి. ఒకసారి చూడండి. లొకేషన్ చాలా బాగుంటుందండి. మంచి ఏరియాలో ఉందండి. కావాల్సిన వారు ఎవరు చాలామంది చిన్న అడిగారండి. ఆ ఏరియాలో చాలా బాగుంటుందండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నెల్లూరు అమ్మ ప్రాపర్టీలో నుంచి ఈటీవీలకు కూడా రెన్యూల్ చేస్తున్నాండి. నాయుడు ప్రాపర్టీలో కూడా వాట్సాప్లో అవుతుందండి. చాలా మంది అడిగారండి. కావాల్సిన వారంటే వెంటనే మాకు కాల్ చేయొచ్చండి. సర్వీస్ రోడ్డుకు 4వ 5వ అండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి ఐటమ్తో కలుద్దామండి. అవన్నీ లొకేషన్లో కనపడతాయి, అర్థమైందా? అప్పుడు ఆ ఇల్లు కనపడుద్ది, ఈ ఇల్లు కనపడుద్ది, వెనక ఎన్ని లొకేషన్ కనపడతాయి. ఇగో ఇవి కూడా కనపడతాయి, అర్థమైందా? లొకేషన్ ఎందుకు చేస్తాను నేను చెప్పేది నీకు ప్లాట్కి చూసే వాళ్ళే కొంచెం సపోర్టు ఉంది అని అర్థం. నేను చెప్పేది కూడా అదే. లొకేషన్ లేనిది ఎవడు కొనుక్కోడు అంటుండా. కంప చెట్లు చూసి ఎందుకు లొకేషన్ చూసి ఎవడైనా కొనుక్కునేది. నేను సాయంత్రమే పోయి మాట్లాడి నాకు చెప్తే నేను పొద్దున పెడతా ఆన్లైన్ పెడితే ఎవడు కావాలంటే వాడికి నెట్టేస్తాం. అంతే, అర్థమైందా? సెల్లో పెట్టావా? ముందు కనుక్కొని చెప్పవా? నాకు చెప్పినా నేను దాన్ని ఏం చేయాలి, నేను చేస్తాను. నీకు వద్దు. పార్టీ వచ్చినప్పుడు పిలుస్తా, వచ్చి ఇవన్నీ చేసుకో. అంతేనా?